హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకున్నామండి. సండే రోజు మేము ఆ వీడియో ఫస్ట్ అయితే సండే రోజు పొద్దున్నే మా వారు నర్సాపూర్ దాకా వెళ్ళి అందరూ ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ మామిడి తోట దగ్గర మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి. ఆ మామిడికాయలు అయితే శుభ్రంగా ఫస్ట్ కడిగేసి ఆ ముచ్చుకలు ఉన్నవన్నీ శుభ్రంగా తీసేయాలండి. ఆ ముచ్చుకల దగ్గర అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే మనం తడైతే అసలు ఉండకూడదు. తర్వాత అయితే మనకి ఇంట్లో కట్ చేయడానికి కత్తిపీటలు అవి మనకి ఇక్కడ ఉండవు కదండి, అందుకని బయటికి వెళ్ళి అయితే షాప్లో కట్ చేయించుకొచ్చారు మా వారంతా శుభ్రంగా. అక్కడైతే మనకి కావాల్సిన సైజులో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కొట్టించుకోవచ్చండి. ఫస్ట్ ఆ ముక్కలన్నీ ఇంటికి తీసుకొచ్చుకున్నాక శుభ్రంగా ఆ ముక్కలకున్న పెలుసు అదంతా తీసేసుకోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. తర్వాత ముక్క కూడా శుభ్రంగా క్లాత్ తోటి తుడిచిపెట్టేసుకోవాలండి మనం. మేమైతే ఇక్కడ మామిడికాయలు జలాలు తీసుకున్నామండి. చక్కగా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి మొత్తం 25 కేజీల దాకా మామిడికాయ పచ్చడి అయితే పెట్టామండి. మొత్తం అందరం కలిసి అయితే శుభ్రంగా క్లీన్ చేసి కొలుచుకొని పెట్టుకున్నామండి ఫస్ట్ అయితే పక్కన. తర్వాత ఇక్కడ కారాలు ఉప్పులు కూడా అన్నీ కొలుచుకొని పెట్టుకుంటున్నామండి. మీకు ఇందాకే ఫోటో పెట్టాను కదా, అక్కడ ముందు అదే కొంచెం అంటారండి. కొంచెము అంటే 4 కేజీలు పడుతుంది. అంటే మా లెక్కలో చెప్పాలంటే 2 మానికలండి. ముక్కలైతే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇంకా ఇక్కడ ఉప్పు కారము ఆవు పిండి అన్నీ అయితే కొలుచుకుంటున్నామండి. మీకు కింద కొలతలు పెట్టాను కదా ముందు. ఒక కొంచానికి 2 సోలలు, ఇదైతే సోల అండి, ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇదైతే సోల అంటారు మా కల్లి. తోటైతే 2 సోలలు కారం పోసుకున్నాము. ఒక సోల అయితే సాల్ట్ పోసుకున్నామండి. ఒక సోల అయితే ఆవు పిండి పోసుకున్నాము. ఆవు పిండి ఇవన్నీ అయితే ప్యాకెట్లో కొనుక్కున్నామండి. 3 మ్యాంగోస్ ఆవు పిండి. ఇక్కడ 1/2 కేజీ వెల్లుల్లిపాయలు కూడా గర్భాలు అవన్నీ ఒలిసేసుకొని వేసుకున్నామండి. 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడైతే 1 టీ గ్లాసు జీలకర్ర, 1 టీ గ్లాస్ మెంతులు కొంచెం వేయించుకొని దోరగా మిక్సీ పట్టుకున్నామండి. ఆ పౌడరే వేసాము. ఇక్కడ అన్నీ వేసి అలా వేసి కలుపుకున్నాక ఒక్కొక్కరిది పౌడర్ అలా అన్నీ కలిపేసుకుంటున్నామండి మొత్తం. అంటే ఎక్కువ మొత్తం కదా, ఒక్కసారి ముక్కలు తర్వాత వేసి కలుపుకోవచ్చని ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌల్లో ఇలా అంతా పౌడర్లు ఇవన్నీ వేసి ఉప్పు కారాలన్నీ కలిపి పెట్టుకున్నామండి పక్కన. తర్వాత ముక్కలన్నీ వేసుకొని కలుపుకున్నాము. ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే మనకి ప్రతి ఒక్కళ్ళు మామిడికాయ పచ్చడి పెట్టుకోవటమే సరిపోతుందండి. ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే పెడతారు. మా ఇంట్లో అయితే మా వారు మామిడికాయ పచ్చడి ప్రతిరోజు పెట్టినా తింటారండి. చాలా ఇష్టం ఆయనకి. రోజు లంచ్ బాక్స్లో అయితే ప్రతిరోజు పెడతాను నేను. కంపల్సరీ పెట్టమంటారు. కర్రీస్తో పాటు ఇది కూడా కంపల్సరీ పెడతానండి. మామిడికాయ పచ్చడి ముద్దపప్పు నెయ్యి ఈ కాంబినేషన్ అందరికీ తెలిసిందే కదా. ఇదైతే అందరికీ నచ్చుతుందండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సమ్మర్లో అయితే ఇది ఎక్కువ బాగా ఇష్టంగా తింటాం అందరమే మనం. ఇలా సరదాగా అందరం కలిసి ఒక దగ్గర పెట్టుకుంటే ఆ సరదానే వేరు కదండి. చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ బోల్డని కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఇక్కడ ఒకళ్ళదైతే పూర్తిగా కలిపేసామండి. మేమంతా కొలిసిస్తూ ఉంటే ఇక్కడ మాకు తెలిసిన పిన్ని ఉన్నారు, తనని హెల్ప్కి కూడా రమ్మన్నాము. తను వచ్చారు. పాపం తనే అంతా చక్కగా మొత్తం కలిపారు బాగా. మేమైతే తలా ఒకటి అందిస్తూ ఉంటే అన్నీ శుభ్రంగా తనే కలిపి పెట్టారండి మాకు. ఇలా పెద్ద పెద్ద టబ్బులు తీసేసుకున్నాము. అదైతే బాగా చేయి తిప్పటానికి అది బాగా ఉంటుందని. ఇందులో ఫస్ట్ అన్నీ పౌడర్లు ఇవన్నీ వేసుకున్నాక ఇట్లా ముక్కలు వేసాక ముందు ఉప్పు కారాలు అవన్నీ పట్టించాక తర్వాత ఆయిల్ వేసి కలిపేసుకుంటున్నామండి ఫస్ట్. ఈ పిన్ అయితే అసలు కింద నుంచి బాగా కలుపుతుందండి. అసలు పాపం చేయి నొప్పి పుడుతుందని మేమన్నా పర్లేదు ఏం కాదు అనింది. ముందైతే మా వారు నేను ట్రై చేస్తే కలుపుతా అన్నారు, కానీ మా వారికి అస్సలు రాలేదండి కలపటం. ఇంకా తర్వాత ఈ పిన్నే వచ్చి మొత్తం అంతా కలిపారండి ముగ్గురివి. తర్వాత ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నామండి.
ఇదైతే పొద్దున్న స్టార్ట్ చేస్తే మాకు 12కి 4 వరకు పట్టిందండి. ఒకరి తర్వాత ఒకరిది అందరిది కలుపుకుంటూ ఉన్నాము. ఇది అయిపోయాక ఇంకొకరిది మళ్ళీ ముక్కలు అవన్నీ కొలుచుకొని పక్కన పెట్టేసుకొని ఇలా క్లాత్ మీద ముందైతే ముక్కలన్నీ కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నామండి. అంటే మనం కొలుచుకున్నాకే కదా తర్వాత ఉప్పు కారాలు ఇవన్నీ ఆవు పిండి మెంతిపిండి ఇవన్నీ కలుపుకోవాలి. అందుకని ఫస్ట్ అయితే ముందు ముక్కలు అయితే కొలుచుకోవాలండి కంపల్సరిగా. ముందు ముక్కలు శుభ్రం క్లీన్ చేసుకొని ఇలాగా కొలిచి పెట్టుకున్నాక ఒక టబ్బు తీసుకొని ఇంకా అందులో అయితే ఉప్పు కారాలు ఆవు పిండి అవన్నీ అయితే కలిపేసుకుంటాము. అవన్నీ వేసుకున్నాక ఇక్కడ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నామండి. ఈ సంవత్సరం అందరం కలిసి చక్కగా పెట్టుకున్నామండి. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సరదాగా అందరం ఇలాగా ఎంజాయ్ చేసాము. పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఈ పిన్ని గారికి అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి. పాపం చాలా కష్టపడి చేశారు మా కోసం. ఈ పచ్చడి అయితే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండేది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జాడీల్లో కానీ దేంట్లో అన్న పెట్టుకుంటే బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టేసుకుంటున్నాను. తర్వాత గాజు డబ్బా తెచ్చుకొని అందులో అయితే మార్చుకుంటాను. మనకి పచ్చడి అయితే తడి తగలకుండా చూసుకోవాలండి. తడి తగిలితే కంపల్సరీగా పాడైపోతుంది. ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి. ఒకవేళ సరిపోలేదంటే మళ్ళీ కొంచెం లాస్ట్లో అయినా మనం 2 days తర్వాత అయితే సాల్ట్ అయినా కలుపుకోవచ్చండి మనం. అండి ఇక్కడ 3 టబ్బుల్లో అయితే కలిపేసుకొని పెట్టుకున్నామండి. తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పేస్ట్ చేసి కచ్చాపచ్చాగా అది కూడా వేసుకుంటున్నానండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టీ స్పూను ఉన్న క్వాంటిటీని బట్టి. లాస్ట్ పంచి మంది అయితే దానికి ఎక్కే వేరు కదా అన్నట్టు నేను లాస్ట్లో ఏమి చేయబెట్టకుండా లాస్ట్లో ఇదైతే వేసి కలుపుకుతున్నానండి. ఇలాగ అంతా కలిపేశాక ఇది ఇలాగే ఉంచేసి ఒక 4 days అలా రోజు ఒకసారి కలుపుకొని పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలాగ డబ్బాలోకి కూడా తీసుకొని పెట్టుకోవచ్చు.